హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం మొదలైంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, జిడిమెట్ల, కుత్బుల్లాపూర్, ఐకియా సెంటర్, పంజాగుట్ట, కూకట్పల్లి, అమీర్పేట సహా అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఇటు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రానున్న 1-2 గంటల్లో ఖైరతాబాద్, బేగంపేట్, కొండాపూర్, జూబ్లీహిల్స్, షేక్పేట్, అత్తాపూర్, అల్వాల్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, యాబిట్స్, అలాగే చార్మినార్, రాజేంద్ర నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాలకు వర్షాలు విస్తరిస్తాయని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం మొదలైంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, ఐకియా సెంటర్, పంజాగుట్ట, కూకట్పల్లి, అమీర్పేట్ సహా అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఇటు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. రానున్న 1-2 గంటల్లో ఖైరతాబాద్, బేగంపేట్, కొండాపూర్, జూబ్లీహిల్స్, షేక్పేట్, అత్తాపూర్, అల్వాల్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, ఆబిడ్స్, చార్మినార్, అలాగే రాజేంద్ర నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాలకు వర్షాలు విస్తరిస్తాయని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం మొదలైంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, ఐకియా సెంటర్, పంజాగుట్ట, కూకట్పల్లి, అమీర్పేట్ సహా అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఇటు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రానున్న 1-2 గంటల్లో ఖైరతాబాద్, బేగంపేట్, కొండాపూర్, జూబ్లీహిల్స్, షేక్పేట్, అత్తాపూర్, అల్వాల్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, ఆబిడ్స్, చార్మినార్, రాజేంద్ర నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాలకు వర్షాలు విస్తరిస్తాయని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. మరి కాసేపట్లో మరిన్ని ప్రాంతాలకు కూడా ఈ వర్షం విస్తరించవచ్చంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక నగరంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కొలీగ్ రెహానా లైవ్ ద్వారా అందిస్తారు. రెహానా. శివ, వరేంద్ర పవర్ నుంచి హైదరాబాద్ లో అయితే వర్షం దంచుకొట్టగానే వర్షాలు దంచుకొడుతున్నాయి. అయితే హైదరాబాద్ లో అయితే నిన్నటి నుంచి ఇప్పటికే అలర్ట్ కూడా చేశారు వాతావరణ శాఖ నుంచి, అందరూ జాగ్రత్తగా ఉండాలని.
ఇవాళ రేపు స్కూల్స్ కి ఈవెన్ హాఫ్ డేస్ కూడా ప్రకటించారు. అయితే పేరెంట్స్ అయితే రేపు హాఫ్ డే కాకుండా ఫుల్ డే ఇస్తే బెటర్ అని అడుగుతున్నారు. నిజంగానే సిచ్యువేషన్ చూస్తుంటే గనక హాఫ్ డే కాకుండా ఫుల్ డే ఇస్తేనే బెటర్. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా దంచి కొడుతుంది. ఒక 1.5 అవర్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది. మనం కొంచెం ఎడతెరిపినిస్తుంది, కొంచెం సేపు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది కూడా పడ్డం కూడా ఏదో కుండపోతగా పడుతుంది నాన్ స్టాప్ గా. ఆకాశం కూడా మేఘావృతమై ఉంది. చాలా చోట్ల అయితే నల్లగా మబ్బులు కమ్ముకోవడం మనం చూస్తున్నాం. చాలా కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి. యాక్చువల్ గా ఇవాళ నుంచి అయితే 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా తెలిపింది. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ భారీ వర్షాల వల్ల చెరువులు కుంటలు అన్ని కూడా నిండిపోయి ఉన్నాయి. ఇక 3 రోజులు అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. అలాగే రెడ్ అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేశారు. ఇక 3 రోజుల తర్వాత ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక SDRF టీమ్స్ రంగంలోకి దిగాయి. హైడ్రా టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాటర్ ఫ్లో కరెక్ట్ గా ఉండడానికి ఆల్రెడీ అధికారులు సిబ్బందిని రంగంలోకి దించారు. ఎక్కడికక్కడ రోడ్ బ్లాక్స్ అవ్వకుండా, ఈవెన్ ట్రాఫిక్ అంతరాయం రాకుండా చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే 4 రోజుల క్రితం పడిన భారీ వర్షానికి మనం చూసాం. జస్ట్ ఒక 5 మినిట్స్ జర్నీకి సైబరాబాద్ ఏరియాలో కొండాపూర్ నుంచి ఐక్య ప్రాంతం అంతా కూడా 5 మినిట్స్ 10 మినిట్స్ వెళ్లే డిస్టెన్స్ కే 1.5 అవర్ పట్టింది. అందుకే అధికారులు ట్రాఫిక్ పోలీసులు కూడా హెచ్చరించడం జరిగింది. దాంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పటికే అన్ని రూట్స్ లో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో అందుకే ఇప్పటికైతే రోడ్స్ మీద ఎక్కడ అంత ట్రాఫిక్ ఇబ్బందులు అయితే లేవు. ముందు నుంచే అలర్ట్ చేశారు కాబట్టి అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే స్కూల్స్ కి హాలిడేస్ ప్రకటించడం, ఈవెన్ IT ఎంప్లాయీస్ కి కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేయమని ఆర్డర్స్ జారీ చేశారు. దాంతో యాక్చువల్లీ IT ఎంప్లాయీస్ వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. కొండాపూర్, హైటెక్ సిటీ, ఐక్య రోడ్ ఇవన్నీ కూడా ఎప్పుడు చాలా బిజీగా ఉంటాయి. సో వాళ్ళకి ఇప్పటికే ఈ వీక్ లో 3-4 డేస్ అయితే వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాల్సిందేనంటూ ఆర్డర్స్ జారీ చేశారు. దాంతో IT ఎంప్లాయీస్ వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటున్నారు. దీంతో చాలా మటుకు ట్రాఫిక్ ఆ ఏరియాస్ లో మనం హైదరాబాద్ లో తగ్గడం చూడొచ్చు. అండ్ హైడ్రా అయితే ఇప్పటికే హైడ్రా టీమ్స్ ని కూడా రంగంలోకి దించింది. ఎక్కడికక్కడ ఈవెన్ లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరిగింది. SDRF సిబ్బంది కూడా చర్యల్లో ఉన్నారు. ఈవెన్ GHMC సిబ్బంది కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు పడతాయి కంటిన్యూస్ గా అని మొన్నటి నుంచే మనకి వాట్సాప్ గ్రూప్స్ లో కానీ సోషల్ మీడియాలో కానీ వాతావరణ శాఖ అధికారులు ఈవెన్ మీడియా ద్వారా కానీ అందరికీ హెచ్చరించడం జరిగింది. సో అందుకే అందరూ అలర్ట్ అయ్యారు. ఈవెన్ చిన్నపిల్లల్ని అయితే హాఫ్ డే ఉన్నా కూడా స్కూల్స్ కి పంపించలేదు పేరెంట్స్. అందుకే రేపు కూడా హాఫ్ డే కాకుండా ఫుల్ డే ఇస్తే బెటర్ అంటున్నారు పేరెంట్స్. మరి చూడాలి, ఇవాళ అయితే హాఫ్ డే ఇచ్చారు, రేపు కూడా హాఫ్ డే అని చెప్తున్నారు. ఇవాళ కుండపోతగా వర్షం పడితే ఏమన్నా ఫుల్ హాలిడే ఏమైనా ప్రకటించే అవకాశం ఉంటుందేమో అని. ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్షం పడలేదు కొన్ని చోట్ల అయితే భయంకరంగా పడింది. అయితే 1.5 అవర్ నుంచి అయితే కుండపోత నాన్ స్టాప్ గా వర్షం పడింది. హైదరాబాద్ మొత్తం ఒక 10 మినిట్స్ నుంచి కొంచెం ఎడతెరిపినిచ్చింది. బట్ 10 మినిట్స్ గ్యాప్ లోనే ఒక్కసారి వర్షం పడితే మాత్రం పెద్ద పెద్ద చినుకులతో చాలా భారీగా పడుతోంది. సో ఈవెన్ డ్రైవ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఏవి కనిపించట్లేదు, అంత భారీగా పడుతుంది. మన హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు భారీగా పడుతున్నాయి. ఈవెన్ తెలుగు రాష్ట్రాలకి అలర్ట్స్ జారీ చేశారు. ఈ 5 రోజులు భారీ వర్షాలు ఉంటాయని. 3 డేస్ అయితే హైదరాబాద్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. 3 డేస్ తర్వాత ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. స్కూల్ పిల్లల నుంచి ఉద్యోగం చేసే ఉద్యోగులకి అందరికీ అలర్ట్స్ ఇచ్చారు. సో ఎవరైతే వర్క్ ఫ్రం హోమ్ చేసే ఆప్షన్ ఉంటుందో వాళ్ళైతే వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని ఇప్పటికే అధికారులు అలర్ట్ చేశారు. దాంతో ఈ 5 డేస్ అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో వాళ్ళు కూడా వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవడం, అంటే వీలైనంత వరకు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం బెటర్ అని చెప్పడం వల్ల ముందు జాగ్రత్త వల్ల మనం రోడ్స్ మీద కూడా అంత ట్రాఫిక్ కూడా మనం చూడట్లేదు. అండ్ ట్రాఫిక్ సిబ్బంది ఒక 4-5 డేస్ బ్యాక్ జరిగిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చాలా కేర్ఫుల్ గా అన్ని ఏరియాస్ లో ఎక్కడికక్కడ అలర్ట్స్ ఇవ్వడం వల్ల మనం ట్రాఫిక్ సమస్యలు కూడా చూడడం లేదు. అయితే హనుమకొండ, జనగామ అంటే హైదరాబాద్ కాకుండా మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి,
సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. సో రాష్ట్రంలో చాలా జిల్లాల్లో సోమవారం కూడా మనం చూస్తే మొన్న భారీ వర్షం పడింది. సో నిన్నటి నుంచి అయితే కంటిన్యూస్ గా కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుంది. కొంచెం సేపు తెరపనిస్తోంది, బట్ పడ్డం స్టార్ట్ అయితే కంటిన్యూస్ గా వర్షం పడ్డం మనం చూస్తున్నాం. అయితే ఇక కృష్ణా ప్రాజెక్టుల్లో కూడా వరద నీరు కొనసాగడం మనం చూసాం. ఇక శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో కూడా భారీగా వరద వస్తుంది. గత వారం రోజులుగా అయితే హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుందని చెప్పాలి. ఇక నిన్నటి నుంచి 5 days అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ నుంచి స్కూల్స్ కి ఒక 2 days హాఫ్ డేస్ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటికైతే ఒక 1.5 hour నుంచి కంటిన్యూస్ గా వర్షం పడుతుంది. ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఇచ్చింది కొన్ని ఏరియాస్ లో. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ లో అయితే వర్షం పడ్డం లేదు, జస్ట్ కొంచెం ఒక 5-10 minutes అయింది అంతే వర్షం తెరపునిచ్చి. సో పడ్డం స్టార్ట్ అయితే మళ్ళీ కంటిన్యూస్ గా పడుతోంది. ఒక 5 days అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరి చూడాలి రేపు ఒకవేళ స్కూల్స్ కి హాఫ్ డే ప్రకటించారు కదా, ఫుల్ డే ఏమైనా ఇస్తారేమో చూడాలి. ప్రతి డిపార్ట్మెంట్ ఈ వర్షాల వల్ల అలర్ట్ గా ఉన్నాయి. ఇప్పటికే సీఎం కూడా ఈ విషయంపై మీటింగ్స్ పెట్టి మరి ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర చర్యలు తీసుకోవాలి. ఇక లోతట్టు ప్రాంత ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎక్కడ ఎలాంటి అవాంతరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఈవెన్ మునిగిపోయే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో కూడా అధికారులు అలర్ట్ గా ఉండాలని ఇప్పటికే సూచనలు చేయడంతో అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకుంటూ ఈ 5 days అయితే చాలా అలర్ట్ గా ఉండనున్నారు. ఎందుకంటే ముందుగానే వాతావరణ శాఖ కూడా హెచ్చరించడంతో హైదరాబాద్ అంతా అయితే చాలా అలర్ట్ గా ఉందనే చెప్పుకోవాలి శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రెహానా.